హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మా హోలీ సెలబ్రేషన్స్ చూద్దాం ఈ వీడియోలో. హ్యాపీ హోలీ చెప్పు. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. మమ్మీ నాకు కోసం కలర్ సో చూసారు కదా, మా అపార్ట్మెంట్లో అయితే ఇలా చాలా బాగా చేశారు హోలీ. కియానాకైతే ఫస్ట్ టైం హోలీ చూడటం అండ్ సెలబ్రేట్ చేయడం. సో తను కూడా ఎంజాయ్ చేస్తుందని 11 o'clock అట్లా కింద తీసుకెళ్ళాను అనమాట. అప్పటికి మొత్తం అయిపోయింది. హ్యాపీ హోలీ చెప్పండి. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ చెప్పు. చెప్పు హ్యాపీ హోలీ. బాగుందా రంగులు కియానా? బాగున్నాయా? మళ్ళీ పూసుకుంటావా? ఎట్లా పూసుకున్నావు మొత్తం? స్నానం చేద్దాం ఇంకా పద. ఈ హడావిడి అంతా అయిపోయాక ఇంకా హోలీ స్పెషల్ లంచ్ చేద్దాం అనుకున్నాం. సో అందుకోసం ఇలా పరాటాస్ ఆర్డర్ చేసాం అనమాట. సో ఇది వచ్చేసి ఆలూ పరాటా అండ్ పన్నీర్ పరాటా ఆర్డర్ చేశాను. 2x ఫిల్లింగ్ అని కొత్తగా ఎక్కడ చూశానండి, అండ్ బాగుంది కూడా. థండై కూడా ఆర్డర్ చేశాను. ఒకసారి ఊరికే టేస్ట్ చేద్దాం అసలు ఎట్లా ఉంటుంది అని అనిపించి చేశాను అనమాట. ఒక స్వీట్, దాన్ని బేసిన్ హల్వా అట్లా ఇచ్చారనమాట. సో అది కూడా ఆర్డర్ చేశాను. సో తర్వాత ఇంక ఈవినింగ్ నేను థండై ప్రిపేర్ చేద్దామని ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. దానికోసం ఫస్ట్ ఇక్కడ 1/4 కప్ అంటే 1/4 కప్ బాదం తీసుకున్నాను. అండ్ అలాగే ఒక 1/4 కప్ క్యాషూస్, అండ్ అలాగే ఒక 2 teaspoons వరకు పుచ్చిపప్పు అంటారు కదా, అంటే మనకి మెలాన్ సీడ్స్ అని అమ్ముతారు బయట. ఆర్ ఎల్స్ మనం ఇంకా పంప్కిన్ సీడ్స్ అట్లాంటివి కూడా వేసుకోవచ్చేమో, బట్ నేనైతే పుచ్చిపప్పు వేస్తున్నాను. అండ్ అలాగే ఒక 2 teaspoons పిస్తా కూడా వేసానండి. సో తర్వాత ఒక 2 teaspoons గసగసాలు వేసాను, అదే పాపీ సీడ్స్ అంటారు కదా, అవి కూడా వేసాను. ఇవన్నీ మనం ముందుగానే నానబెట్టుకోవాలి. నేను ఆఫ్టర్నూన్ నానబెట్టాను కాబట్టి ఈవినింగ్ చేశాను. లేదా మనం ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు ఒకవేళ మార్నింగ్ ప్రిపేర్ చేసుకుందాం అంటే. ఇప్పుడు సమ్మర్ కదా, మనకి 11 o'clock అట్లా బాగా వేడిగా ఉన్నప్పుడు తాగాలనుకుంటే మీరు మార్నింగ్ అదే ఓవర్ నైట్ కూడా నానబెట్టేసుకోవచ్చు. సో ఇట్లా వాటర్ పోసుకొని ఓవర్ నైట్ కూడా నానబెట్టేసుకోవచ్చు. అండ్ అలాగే దీంట్లో కొంచెం డ్రై మసాలా కూడా యాడ్ చేసుకుంటారండి, అంటే కొంచెం పెప్పర్, సోంపు అవి కూడా చూపిస్తాను. సో ఇవి నానే ఈవినింగ్కి నేను ఈ మధ్యలో ఇవి నానబెట్టినప్పుడే కోకోనట్ మిల్క్ కూడా తయారు చేసేసుకున్నాను. సో ఇది వచ్చేసి నేను మామూలు మిల్క్తో కాకుండా కోకోనట్ మిల్క్ తయారు చేస్తున్నాను, ఎందుకంటే ఇది వీగన్ వర్షన్ లాగా. అంటే ఇప్పుడు డైరీ ఫ్రీ, కొంచెం పాలు కాకుండా మామూలు తిందామని. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి డ్రై మసాలా ఏంటంటే ఒక 2 spoons పెప్పర్, 2 spoons సోంపు, అండ్ అలాగే కొంచెం సాఫ్రాన్ తర్వాత యాడ్ చేసుకుందాం. అలాగే 1 inch దాల్చిన చెక్క, అండ్ 4 to 5 ఇలాచి, అండ్ రోజ్ పెటల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మీకు కనుక ఆ ఫ్లేవర్ నచ్చితే. నాకు పర్సనల్గా రోజ్ పెటల్స్ ఫ్లేవర్ అంత నచ్చదు, అందుకే నేను స్కిప్ చేసేసాను. అండ్ అలాగే నట్మెగ్, ఇవంతా ముందు నేను ఇలా మిక్స్ చేసేసుకున్నాను. తర్వాత మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి పేస్ట్ చేసుకోవాలి, చాలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం కొన్ని రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి కావాలనుకుంటే. నేను ఇప్పుడు ఈ పేస్ట్ చేసేటప్పుడు కొంచెం సాఫ్రాన్ కూడా యాడ్ చేసేసాను, అంటే కుంకుమ పువ్వు కూడా ఒక పించ్ యాడ్ చేశాను అనమాట. దీనికి ఈ కుంకుమ పువ్వు వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మ్యాక్సిమం ఉంటే కనుక స్కిప్ చేయకుండా వేసుకోవడానికి ట్రై చేయండి. ఈ పేస్ట్ని మనం జస్ట్ ఇప్పుడైతే 2 spoons వాడచ్చండి. 2 spoons వాడితే ఒక 3 glasses వరకు మనకి అవుతుంది. మిగిలింది మీరు కావాలనుకుంటే తర్వాత మనం మార్నింగ్స్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ కాబట్టి చాలా బలం పిల్లలకు కూడా. మీరు కొంచెం మిరియాలు, అండ్ అలాగే మిరియాలు ఒకటే కొంచెం తగ్గించుకుంటే మనకి అంత ఘాటుగా అనిపించదు, అప్పుడు బాగుంటుంది. సో ఇందులో నేను కోకోనట్ మిల్క్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ మిల్క్ వేసాను, అండ్ అలాగే ఒక 4 to 5 డేట్స్ వేసాను స్వీట్నెస్ కోసం. మీరు హనీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం మనం అంటే డైలీ వాడుకునేవి కొంచెం హెల్తీయర్గా ఎట్లా వాడుకోవాలనేది చూపిస్తున్నాను. మీరు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, లేదంటే బ్రౌన్ షుగర్ ఉంటుంది, లేదా జాగరీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏది ఇష్టమైతే అది యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో కూడా కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి బ్లెండ్ చేస్తున్నాను. సో చూసారు కదా, మన తాండై అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి. ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇదొక వర్షన్ అనమాట.
సో యూజువల్లీ హోలీకి స్పెషల్గా ప్రిపేర్ చేస్తారు కదా, సో ఒకసారి ట్రై చేద్దాం ఎట్లా ఉంటుందని చెప్పి నేను కోకోనట్ మిల్క్తో చేస్తున్నాను అనమాట. సో మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అండ్ ఎలా కుదురుతుందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ తాండై అనేది యూజువల్లీ నార్త్ ఇండియన్స్కి బాగా తెలిసి ఉంటుందండి, చాలా ఫేమస్ నార్త్ ఇండియా సైడ్ అట్లాగా. ఇది యూజువల్లీ హోలీ ఆ టైంలో ఎక్కువ చేసుకుంటారంట. సో కొంచెం చూద్దామని దీని గురించి నేను కొంచెం చూశాను. ఏంటంటే ఇది మహాశివరాత్రి అప్పుడు మనకి శివుడికి నివేదనలో పెడతారంట. సో ట్రై చేయండి ఒకసారి.